నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన 10 ఎకరాల హార్టికల్చర్ గార్డెన్లో ఇది ఒక విశిష్టమైన చెట్టు అండి. ఏంటంటే ఇది రుద్రాక్ష చెట్టు. రుద్రాక్ష హిమాలయ పర్వత పాదాల దగ్గర పెరిగిద్ది, నేపాల్లో పెరిగిద్ది. ఇక్కడ చూడండి, మన దగ్గర ఇలాంటి చెట్లు 6 చెట్లు పెంచుతున్నాను. 3 చెట్లు కాపుకి వచ్చేసినాయి, ఇంకో 3 చెట్లు చిన్న మొక్కలు అనమాట. చూడండి ఎంత బాగుంటాయి రుద్రాక్షలు. కానీ కోసేసామండి, వారం రోజుల నాడే కోసి మొత్తం కాయ కూడా తీసేసాం. అది ఒక 50-60 అడుగులు ఎత్తు పెరిగిద్దండి రుద్రాక్ష చెట్టు. చాలా పవిత్రమైనదండి ఇది. శివుడు కంట్లోంచి కాలిన ఆ కన్నీళ్ళు ఉంటాయి కదా, అవే రుద్రాక్షలుగా మారినాయి అంటారు మన హిందూ మైథాలజీలో. చాలా పవిత్రమైనది. మన మైథాలజీలో సీక్రెట్ ప్లాంట్ ఇది. హిమాలయాల్లో ఉంటుంది, కానీ మన అన్ని చోట్ల పండుతుంది. చలి దేశాల చలిలో పండుతుంది. బట్ మన తోటలో కూడా 6 చెట్లు పెట్టి నేను 3 చెట్లు కాపీ చేసింది ఆల్రెడీ. ఇదిగో ఇవ్వండి రుద్రాక్షలు అంటే, ఇవి తీసిన రుద్రాక్షలు. ఈ రుద్రాక్షలు ఏం చేయాలంటే, ఇదిగో ఈ స్టేజ్లో ఉంటాయి రుద్రాక్షలు. ఇది పల్పు పండిన తర్వాత ఈ పల్ప్ అంతా పండిపోయినాక ఊకే రాలిపోద్ది, నీళ్ళల్లో కడిగేస్తాం. కడిగేస్తే ఈ విధంగా రుద్రాక్ష బయటపడిద్దండి. ఈ రుద్రాక్షకి మళ్ళీ మేము ఏం చేస్తామంటే, ఒక రకమైన ఆయిల్స్ తీసుకొచ్చి ఇట్లా ఆయిల్లో నానబెడితే ఈ విధంగా ఈ రంగు వస్తుంది. ఇది రుద్రాక్ష. ఇది 3 ముఖాలను చూసారా, ఇదొక ముఖం, ఇదొక ముఖం, ఇదొక ముఖం. ఇది త్రిముఖి రుద్రాక్ష. నా దగ్గర 6 చెట్లు త్రిముఖే ఉంది. 3 కాసినాయి, ఇంకా 3 కాయాల త్రిముఖే. ఇవన్నీ మిగిలిపోయినాయండి. 10 రోజుల నాడే మేము మార్చి 5వ తారీఖుకే కోసేసాం. రుద్రాక్ష మొత్తం కోసాం. మన హిందూ మైథాలజీలో మాత్రం చాలా పవిత్రమైందండి. చూడండి ఎంత బాగుందో. చెట్టు పైన మార్చి కల్లా కాయ వస్తుంది, తీసేస్తాము శుభ్రంగా. నాకు ఈ రుద్రాక్షలు సంవత్సరానికి 5-6 వేలు వస్తాయి. ఈ 5-6 వేలు ఏం చేస్తారంటే, గుళ్ళో పూజారులు, బ్రాహ్మిన్స్, ఇంకా అడిగేవాళ్ళు ఎవరైనా అడుగుతూ ఉంటారు. నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు కానీ ఎవరు అడిగినా సరే 1-2 నేను ఫ్రీగా ఇచ్చేస్తా. ఈ రుద్రాక్ష కూడా ఇస్తే వాళ్ళు దేవుడి దగ్గర పెట్టుకుంటారు, లేదా పిల్లలకి మెడలో కట్టుకుని తిరుగుతారు. సో రుద్రాక్షల మీద మనకున్న చిన్న వీడియో. ఇది కాయలు, ఇది పల్పు తీసిన రుద్రాక్షలు, ఇదనమాట. ఓకే, చాలా పవిత్రమైనది. శివుడి అక్ష అనమాట. రుద్రాక్ష అంటే రుద్రుడి యొక్క అక్షి, రుద్రాక్ష అంటారు.